కేపీహెచ్బీలో హాస్టళ్లతో అయితే ఇక్కడున్న స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పార్కింగ్ సమస్య అయితే తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ హాస్టల్లో ఉంటున్న పిల్లలైతే బైకులు పార్క్ చేస్తున్నారు, కారు పార్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నవారు బయటికి వెళ్ళడానికి అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా రాత్రి సమయంలో కూడా రోడ్డుపై తిరగడం, రోడ్డుపై కూర్చోవడం, ముఖ్యంగా అసభ్యంగా ప్రవర్తించడం కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కేపీహెచ్బీలో ఉన్న స్థానిక మనతో ఉన్నారు. సో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాళ్ళు ఈ సమస్యను పోలీసుల దృష్టికి తీసుకెళ్లారా లేదా అయినట్టు తెలుసు. నమస్తే సార్. సో మీకు ఏం సమస్య సార్ హాస్టల్ వల్ల ఎలాంటి సమస్య? హాస్టల్ వాళ్ళంటే తెల్లవారులు నిద్ర లేకుండా గోల చేస్తూ ఉంటారు సార్. నేను తాగేసి వచ్చి చాలా ఇబ్బందులు పెడుతున్నారు, బర్త్డే చేస్తారు. తెల్లవారులు నిద్రలో ఉన్నాం మాకు. ఇంత ముందు కూడా కంప్లైంట్ చేసాము, ఎవరో పట్టించుకోలేదు. లాస్ట్ టైం మాత్రం పోలీసు వారు వచ్చి మొత్తం బళ్ళన్నీ తీసుకుపోయారు. అయినా మళ్ళీ మామూలు అయిపోయింది. మొత్తం మనిషి వెళ్ళటానికి ఉండదు, ఒక అంబులెన్స్ వెళ్ళటానికి ఉండదు, చెత్తపండి వెళ్ళనివ్వరు. మనమేమో మొన్న 2-3 సార్లు నాకు ఈ పక్క హాస్టల్ నా మీద దాడి చేయడానికి వచ్చారు. ఆ కుర్రోళ్ళు తాగి ఇక్కడ అరుగు మీద కూర్చుంటా ఉంటారు. తాగి దాడి చేయడానికి వచ్చారు. ఓ రోజు ఈ హాస్టల్తో నాకు మన పక్కన బళ్ళు తీయండి మీరు, మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్తుంటే ఇదేమో పార్కింగ్ ప్లేస్, రోడ్డు అంతా పార్కింగ్ ప్లేస్ అంటుంది. 3 పిల్లలు ఇద్దరు కూడా గట్టిగా గుద్ది చెప్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా సరే వింటలేదండి. తెల్లవారు నిద్రలు మాకు మెయిన్ అండి. తర్వాత ఇక్కడ మా మిసెస్ ఆ మధ్యన కొంచెం హెల్త్ బాగాలేదండి. హెల్త్ బాగోపోయేటికి మీకు ఒక అక్కడ వాటర్ ట్యాంక్ పెట్టారు, ఇక్కడేమో ఆటో వెళ్ళటానికి లేదు, ఎక్కడా లేదు. నడిపించుకుని తీసుకుని వెళ్ళేవాడు. ఆ రోజు చాలా ఇబ్బందులు ఉన్నాయండి. తెల్లవారు ఆడ మగ అసభ్యంగా పగలు ఇక్కడ అరుగుందండి, అరుగుమిస్తుంటారు. పగలు రాత్రులు మొత్తం కూర్చుని ఉంటారు. ఇప్పుడు లేరు కానీ మొత్తం ఎప్పుడు కూర్చుంటారు. సాయంత్రం ఈవినింగ్ 6 కాగానే అంతే మొత్తం తిరుగుతూ ఉంటారు. మన ఇళ్ళ ముందు అండి, అక్కడ వాళ్ళ దగ్గర ఉంటారు, మన ఇళ్ళ ముందు గోల్ చేస్తూ ఉంటారు, కేకలు పెడతా ఉంటారు. పక్క హాస్టల్ ఈ హాస్టల్ వాళ్ళంతా చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. మేము నైట్ బయటకు వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది, మీకు చాలా ఇబ్బంది అండి. ఎవడేం చేస్తున్నాడో తెలియట్లేదు, తాగేసి ఉంటున్నారండి. వీళ్ళేమో ఆడపిల్లలు మగపిల్లలు తిరగటం. తెల్లవారులు మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఇస్తాం, వాటర్ వస్తుంది, 3:30 ఇస్తాం. అప్పుడు కూడా ఇక్కడ ఆడ మగ కూర్చుని మాట్లాడటం, రకరకాల శాస్త్రాలు, వికృతి శాస్త్రాలు చేస్తున్నారండి. ఇప్పుడు తల్లిదండ్రులు చదువుకోవాలని అమ్మాయిలను పంపిస్తారు, వాళ్ళు ఎంతో నమ్మకంగా ఉంటారు. వాళ్ళు ఇక్కడ వచ్చి హాస్టల్లో ఇలా చేస్తున్నారంటే మీకు అనిపించింది మొత్తం సమాజం మొత్తం మారిపోయిందండి. పొల్యూషన్ అయిపోయింది మొత్తం, సమాజం అంతా పొల్యూషన్ చేశారు. ఆడ మగ ఈ హాస్టల్ వచ్చిన తర్వాతే. అంతకుముందు మేము 85లో వచ్చామండి. ప్రశాంతంగా దొంగలు పోయి ఉండేది, నీళ్లు ఇబ్బంది ఉండేది, అన్ని ఇబ్బందులు పడ్డాం. డెవలప్ అయ్యేటికి ఈ హాస్టల్ వచ్చేసి ఇంకా ఇది మేము 40 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. ఇక్కడ ఇదే ఇల్లు అదే ఇంట్లో కొనుక్కుని వీళ్ళేమో మమ్మల్ని పొమ్మంటున్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళిపోయి ఖాళీ చేసేసి మేము ఉంటాం ఇక్కడ, మాది హాస్టల్స్. ఎన్నిసార్లు మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇచ్చినా వీళ్ళు స్పందించట్లేదండి. వీళ్ళందరికీ ఏంటంటే హాస్టల్కి పర్మిషన్ ఉందా సార్? హాస్టల్కి పర్మిషన్ లేదండి. జిహెచ్ఎంసీ వాళ్ళని అడిగాం, పర్మిషన్ అంటే పర్మిషన్ లేదు. కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేస్తారు. వాటర్ కమర్షియల్, ఎలక్ట్రికల్ కమర్షియల్. 110 గజాలు 6 ఫ్లోర్లు వేస్తున్నారు సార్. 6 ఫ్లోర్లు వేసి చుట్టూ ప్యాక్ చేస్తారు. ఒకవేళ అగ్ని ప్రమాదాలు జరిగినా ఏం జరిగినా పట్టించుకోరు. పర్మిషన్ లేకుండా కూడా పైన కడుతున్నారండి. G+, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ పర్మిషన్ అండి. తర్వాత మొత్తం వేస్తున్నారు సార్. 6 సెల్లార్లు కొంతమంది కూడా చదువుతున్నారు. ఈ ఇబ్బంది మేము చాలా సార్లు జిహెచ్ఎంసీ వరకు. ఎన్ని హాస్టల్ ఉంటాయి సార్? చాలా ఉన్నాయండి, 100 పైన ఉన్నాయండి. మొత్తం జిహెచ్ఎంసీ వాళ్ళు చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చాము. మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పాము, కృష్ణ గారు చెప్పాము, చూస్తాం అంటున్నారు ఆయనని. ఆయన వల్ల కూడా ఏం కాలేనట్టుందండి. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలాసార్లు వినిపించుకున్నాం. తర్వాత చాలాసార్లు మొత్తం ఎవరికెవరికి కావాలో అందరికీ ఇచ్చుకున్నామండి. అది సమస్య అలాగే ఉండిపోతుందండి, సమస్య క్లియర్ అవ్వట్లేదు. మేము ఇంచి వెళ్ళలేమండి. వేరే మాకు కొనుక్కున్నారు, ఓన్గా ఉంటున్నారు అంటే అలా కాదు. ఏజ్ వచ్చేసింది, 68 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చేసి మాకండి. ఇప్పుడు అన్ని సౌకర్యాలు హాస్పిటల్ దగ్గర ఉన్నాయండి, దూరం పోలేమండి. దూరం పోవాలంటే మనకి ఎవరైనా డ్రైవర్లు, కార్లు ఉండాలి. మనకి అయ్యా మామూలు కారు ఉన్నా కూడా ఈ ఏరియా నుంచి కారు కూడా రావట్లేదు. కార్ పట్టుకెళ్ళాలి, ఇంటికాడ పెట్టుకోమేడం, కార్ తీయడానికి లేదు గేట్. ఇక్కడ ఎప్పుడు లైన్ లో మూసేసే ఉంటాయమ్మా. ఇంకా కార్ ఎట్టు తీస్తాం మేము? జబ్బు వచ్చినా, ఇంట్లో సచ్చినా మాకేమి రోడ్డు మీద ఖాళీ అనేది ఉండదు. ఎప్పుడు మా జీవితం ఎలాగే సగం రోజులు వెళ్ళిపోయినాయి. ఇంక ఈ 9 హాస్టల్ మా లైన్లో అయితే, మా లైన్లో ఉన్నంత ఘోరం ఇంకే లైన్లోనే ఉండదమ్మా. మీరు ఏం చేస్తారు? మొన్న ఈయన మీద కొడతానికి వస్తే నేను వెళ్ళాను, అడ్డు వెళ్ళాను. నేను అన్నాను నరుకుతాను మిమ్మల్ని పెట్టి, నరికి జైల్లో అన్న కూర్చుంటాను. మేము ఈ బాధలు పడలేకపోతున్నాం. ఎన్ని రోజులు పడాలమ్మా ఈ బాధలు? రాత్రులు నిద్ర ఉండదు, ఒక్క రోజు కూడా. పోనీ వాళ్ళు రోజు ఉండమంటే మేము ఖాళీ చేసి వెళ్తాం. ఆ రోజు ఉంటే వాళ్ళ కేకులు కొయ్యి, మొఖాలకు పూసుకొని, నువ్వు తెల్లారు 5ంటికి వచ్చినా అరుగు మీద ఉంటారు, 3ంటికి వచ్చినా అరుగు మీద ఉంటారు. ఇంకా మేము ఎట్టి పరిస్థితులు ఎలా బతకాలమ్మా ఎన్ని రోజులు?
హాస్టల్లో కంట్రోల్ ఉండదండి. అక్కడ ఎవరు ఉంటారండి కింద, తెల్లవారు గేట్లు తెస్తారు, తాగినలు తాగుతారు, గింజాలు తాగుతారు, రకరకాల అన్ని తాగుతున్నారండి. మర్డర్ కూడా అయింది అప్పట్లో. అయిందండి, మటర్ కూడా అయిందండి. పార్క్ దగ్గర ఇక్కడ మా ఈ ఏరియాలో కూడా జరిగిందండి, రాత్రి 2 జరిగిందండి. వీళ్ళు పట్టించుకోరండి, వాళ్ళు కంట్రోల్లో ఉండరు, వదిలేశారు, గేట్లు తీసేస్తారండి. ఎవరుంటే వాళ్ళేమో ప్రశాంతంగా పడుకుంటారు. మా ఇళ్ళ దగ్గరకు వచ్చి గోల చేస్తారండి. ఇది మొత్తం కాలనీ అంతా మొత్తం ఒకప్పుడు ఏసీలో పెద్ద కాలనీ అని పేరు, ఇప్పుడేమో ఏమంటున్నారు ఇది పాకిస్తాన్ ఏదో పేరు పెట్టారండి, అనకూడదండి అది. చూసారు కదా, అది కేపీహెచ్పి వద్ద అయితే హాస్టల్తో తీవ్ర ఇబ్బందులు పడుతామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో 24/7 రోడ్లపైనే ఉంటారో, రాత్రి 12 గంటలకు బయటకు వెళ్ళినా, మబ్బుల 3 గంటలకు బయటకు వెళ్ళినా, తెల్లవారుజామున 5 గంటలకు బయటకు వచ్చినా కూడా బయటనే కూర్చుంటున్నారు, తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా మగవారే కాదు, ఆడపిల్లలు కూడా రోడ్లపై తిరుగుతూ నైట్ మొత్తం రోడ్లపైన తిరుగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని, మేము సాయంత్రం బయటకు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు అయితే చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. సో బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా ఇక్కడ వ్యవహార శైలి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, వన్డే తెలుగు, హైదరాబాద్.